యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. గత దినము రాత్రంతా మీ కృపలను కాపాడి మా జీవితంలో మీ విశ్వాసాన్ని కనపరుచుకుంటున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయ కాలంలో నీ ముఖ దర్శనం చేసుకోవడానికి కొరకు మీరే మమ్మల్ని సజీవుల జాబితా చేర్చినారు, ఆయుష్ పొడిగించారు, నీ పాసానికి నడిపించినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రియ ప్రభువా, నీ మంచితనం అంతటి కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రీతిగా ఈ ఉదయకాల ప్రార్థన సమయం నీకు మహిమ మాత్రక్షేమాన్ని కలగజేయాలని మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రార్థన బాగానే పొందటానికి కొరకు కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా మీరే ప్రేరేపించి మెలక వచ్చేసి నడిపించగలరు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, మీ యొక్క కృపను కోరుకోవచ్చు. మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ మమ్మల్ని తగ్గించుకుని హెచ్చిస్తూ పూజిస్తూ మీరు చేసినటువంటి సమస్త మేలు ఉపకారముల కొరకు వందనాలు చెల్లిస్తూ ఆ ప్రభువునకు చెప్పు శ్రేష్టమైన నామములో స్తుతించుచున్నాము. ఆమేన్. 551 క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి. పల్లవి 3వ చరణం పాడుతూ పల్లవి 3వ చరణం. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనాల నడుపున్. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనాల నడుపున్. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు.
క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ప్రభు నందు ప్రియులారా, ఈ ఉదయ కాలము ప్రభు మనం ప్రేమించి మరి యొక్క దినం మనకు అనుగ్రహించి ప్రార్థన కొరకుగా ప్రభు మనం మేల్కొలిపినటువంటి విధానం కొరకై ప్రభు నమ్మకత్వాన్ని బట్టి మనం ప్రభును స్తుతిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మీ అందరికి కూడా ప్రభు నామ పేరుడు శుభాలు తెలియజేస్తున్నాను. మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు బలపరచు నిమిత్తమై మన యొక్క జీవితంలో సంభవించే ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని ఆదరించినటువంటి దేవుడుగా, బలపరిచినటువంటి దేవుడుగా, మనం వెళ్ళు ప్రతి పరిస్థితికి తగిన రీతిగా ప్రభు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఆయన శ్రేష్టమైనటువంటి వాగ్దానం వ్యక్తిగతంగా చేశాడు, కుటుంబాలకు చేశాడు, సంఘాలకు చేస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా ప్రభు చేసినటువంటి వాగ్దానం తన బిడ్డని ధైర్యపరచడానికి, ప్రతి పరిస్థితుల్లో ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై మనం సాగిపోవట కొరకుగాను ప్రభు తన వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. ఈ ఉదయ కాలంలో మనము ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో 10వ వచనములో స్ఫురణ సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానమును చదువుతాం. 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని వేయింపబోచున్నాయి. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండము. నీకు జీవ కిరీటం ఇచ్చదను. సైతానుడు శోధింపబడుట కొరకుగా వాడు శోధిస్తాడు. మన ప్రభు శోధనలో మనము బలపరచబడడానికి కొరకుగా, ఆ శోధన మనకు పరిశోధనగా ప్రభువులో నిలబడడానికి కొరకు నానా రీతులుగా ఆయన వాగ్దానం చేత బలపరిచినటువంటి దేవుడుగా ఉంటాడు. ఈ స్ఫురణ సంఘం అనేటువంటిది ఎన్నో శ్రమల్లో వెళ్తూ వచ్చినటువంటి సంఘముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క శ్రమల్లో ప్రభు వారికి ఇచ్చినటువంటి తాను బయలుపరుచుకున్నటువంటి నామమును కూడా మనం చూస్తూ ఉంటున్నాం. 8వ వచనములో మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా బ్రతికిన వాడు అన్నటువంటి నామమును వారికి బయలుపరుచుకుంటూ వచ్చినాడు. మన ప్రభువే మనకి జీవితంలో మృతమైనటువంటి సమస్త పరిస్థితుల నుంచి సజీవులుగా ప్రభు మనల్ని చేయట కొరకుగా, మన పాపం కొరకు మరణించినాడు. మరణము కొరకు, నరకము నిమిత్తమై సాతానును ఓడించట కొరకు ప్రభు మన పక్షమున గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఈ భూమి మీద సంభవించినటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవుని ఆధీనములో ఉన్నటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. సమస్తం పైన ఆయనే సర్వాధికారి దేవుడుగా ఉంటున్నాడు. దేవుని సెలవు లేకుండా
మన జీవితంలో ఏది కూడా జరగనే జరగదు. సమస్తము కూడా తన పెళ్ళైనటువంటి వారి జీవితాల్లో ప్రభు మేలుకరంగా మార్చినటువంటి దేవుడై ఉంటున్నాడు. అందు నిమిత్తమే సాతానుడు దేవుని పిల్లైనటువంటి వారిని శోధింపబడినట్లుగా చెరలో వేయించటం, వాని పని వాడు జరిగిస్తున్నాడు. ఈ ఎంత దినములందు యావత్తు ప్రపంచమంతట్లో దేవుని పిల్లలు సైతాను చేత శోధింపబడుతూ చెరలో వేయింపబడినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉంటున్నాం. నానా రకమైనటువంటి తప్పుడు విధానాలు సైతానుడు మనుష్యులకు అపార్థం చేపించి దేవుని యొక్క దివ్య సువార్తను అడ్డుకొన్నట్లుగా చేసి, వాడు చీకటి సంబంధి, వెలుగు ఇష్టం ఉండదు, వాడు అబద్ధికుడు, జనకుడు. మన ప్రభువు సత్యమైనటువంటి దేవుడు కాబట్టి భూమి మీద ఎప్పటికి కూడా ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది. అందుకోసం క్లియర్గా రాయబడింది. చెరలో అనంటే తెరసాల్లో వేయింపబోచున్నాడంటే అలాగున వేయబడుతూనే ఉన్నారు, బాధ గుండా వెళ్తూనే ఉన్నారు, కష్టాల గుండా వెళ్తూనే ఉన్నారు. సంఘం లోపల, సంఘం బయట దేవుని బిడ్డలు నానా రకమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తూనే ఉన్నారు. న్యాయమైన రీతిలో దేవుని పెళ్ళైనటువంటి వారికి ఏది జరగవలనో అది జరగక అన్యాయమును, అక్రమమును దేవుని పిల్ల జీవితాల్లో దేవుని పిల్లగా చెప్పబడినటువంటి వారి ద్వారా కూడా సంభవించినటువంటి సాతాను యొక్క కీలు బొమ్మలుగా సాతాను చేత ప్రేరేపించబడినటువంటి వారై ఆ రీతిగా నిజముగా దేవుని కొరకు బ్రతుకున్నటువంటి బిడ్డలైనటువంటి జీవితాల్లో శ్రమ జరగడము, ఆ ప్రకారంగా చెరలో వేయించబడ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ప్రభు మనకిచ్చినటువంటి ధైర్యం ఏమిటంటే, శ్రమ కలుగుతుంది, వాడు శ్రమ పెడతాడు, కానీ నా పిల్లలు నమ్మకంగా ఉండాలా. 24వ అధ్యాయం సామెతల్లో 10వ వచనంలో ఒక మాట అంటాడు, శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వాడవద్దు అనేటువంటి మాట అంటాడు. కాబట్టి సైతానుడు శోధిస్తూ చెరలో వేయిస్తూ వచ్చినప్పుడు మనకు శ్రమగా ఉంటుంది, కొరతగా, కష్టముగా, ఇబ్బందిగా ఉంటుంది. అయితే ప్రభు చెప్పే మాట ఏమిటంటే, నువ్వు నమ్మకంగా ఉండు. అందుకోసమని యోబు జీవితంలో మనం చూస్తూ వచ్చినటువంటి పరిస్థితులు నీతి కొరకు, యథార్థత కొరకు, దేవుని భయభక్తులు కలిగే చెడుతను విసర్జించినటువంటి వాడుగా యోబు సాతాను చేత ఎంతగానో శోధింపబడుతూ వచ్చినాడు. అయితే ప్రభు మహిమ కొరకు కలిగినటువంటి శ్రమలో బాధపడుతూ కూడా వచ్చినాడు. కానీ దేవుణ్ణి దూషించలేదు. తన జీవితం సంభవించే ప్రతి పరిస్థితికి దేవుని స్తుతించినాడు, నిరీక్షణ కలిగి జీవిస్తూ వచ్చినాడు.
ప్రభు మహిమ కొరకు అంతవరకు నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు, సహిస్తూ వచ్చినాడు. అందుకొరకు యోబు సహనమునకు మాదిరి అని యాకోబు పత్రికలో దేవుడు రాపిస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా మన యొక్క యాత్రా జీవితంలో, ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళు ప్రతి పరిస్థితుల్లో ఆయన మహిమార్థమై నమ్మకముగా ఉండడం అన్నటువంటిది ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాట. నమ్మకమైన మనకి దీవెనలు మెండుగా కలుగునని ప్రభు వాక్యం రాపిస్తూ వచ్చినాడు. నమ్మకమైన పరిచారకుల కోసం నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకమైన వాడని మనం చూస్తూ ఉంటున్నాం. నమ్మకం అనేది ఏంటంటే ప్రభు ఎదుట మనము దోషులము కాకుండా, అపవాదిక శోధనలకు లొంగిపోకుండా, ప్రభువుకు ద్రోహం చేయకుండా, ఆయన మన విషయంలో ఏ విధమైనటువంటి పొరపాటు చేసినటువంటి వాడు కాడు. ఆయన మన విషయంలో ఎన్నడూ కూడా అన్యాయం చేసినటువంటి వాడు కాడు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. మన ప్రభువు మన యొక్క జీవితంలో మనకెంతో చాలినటువంటి వాడు. ఆ ప్రియ ప్రభు తన పిల్ల జీవితాల్లో చదివించినటువంటి మాట ఏమిటంటే, నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కాబట్టి సామెతల్లో ఒక మాట అంటాడు, కిరీటములు తరతరములు ఉండునా. కాబట్టి లోక కిరీటములు ఏవి కూడా శాశ్వతమైనటువంటివి కావు. ఈ భూమి మీద కలిగేటువంటి సమస్త విధములైనటువంటి ఘనతలైన, ఘనహీనతలైన ఈ లోకములో సంభవించేటివన్నీ కూడా ఈ లోకముతో సమాప్తమవుతాయి. కానీ ప్రభువు కొరకు నమ్మకంగా ఉన్నటువంటి బిడ్డైనటువంటి వారి జీవితంలో నిత్యత్వంలో ప్రభు తన పిల్లలకు జీవ కిరీటం ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. అదే శాశ్వతమైనటువంటి కిరీటం. ప్రభు మనల్ని ప్రేమించి తన పిల్లైనటువంటి మనకు లోకములో సత్యము కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు, సద్భక్తి కొరకు, సువార్త కొరకు, సంఘము కొరకు, దేవుని బిడ్డగా బ్రతుకుట కొరకు మనం చెల్లించే ప్రతి క్రయము దేవుడు తన పిల్లైనటువంటి వారికి జీవ కిరీటం ఇచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి పేతురు, ఇదిగో మేము సమస్తం వదిలిపెట్టి నేను వెంబడిస్తున్నాము కదా, మాకు ఫలితం ఏంటి అని అడుగుతూ వచ్చినాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో అయితే ప్రభు అన్నాడు, నా నిమిత్తము తల్లినైనా, తండ్రైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, కుమారులైనా, కుమార్తెలైనా నా నిమిత్తం విడిచిపెట్టినటువంటి వాడు ఇహమందు హింసలతో పాటు నూరంతల యొక్క ఫలాన్ని పొందుకుంటారు అన్నాడు. మనం ఎంతైతే భూమి మీద పోగొట్టుకుంటామో ప్రభువు నామ మహిమార్థమై ఆయన నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము ఒక్కొక్క స్థలంలో ఒక మాట రాసి పెట్టాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో నా నిమిత్తము అన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో సువార్త నిమిత్తము అన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాక్యము నిమిత్తము అన్నాడు.
ఆ ప్రకారంగా అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 11వ అధ్యాయంలో సంఘము నిమిత్తము అన్నాడు. కొలస్సీ 1:24 వచనములో సంఘము కొరకు నేను పడుచున్నటువంటి శ్రమలు అన్నాడు. అందు నిమిత్తమే ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై ఇటువంటి శ్రేష్టమైనటువంటి ధైర్యము, ఆదరణ, ప్రభు మాటను బట్టి ఆయన పిల్లగా ప్రభు కొరకై ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో ప్రభు మనకు తప్పకుండా వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని ధరింప చేయనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి 10 దినముల వరకు నువ్వు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. యాకోబు 1:12 కూడా శోధన సహించువాడు ధన్యుడు, ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేయబడిన జీవ కిరీటమును అనుగ్రహించు దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో వెళ్ళినటువంటి ప్రతి పరిస్థితి మనకంటే పూర్వము ప్రవక్తలు, భక్తులైనటువంటి వాళ్ళు హింసించబడుతూ వచ్చినారని సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో ప్రభు ముందుగానే రాపిస్తూ వచ్చినాడు. దేవుని పిల్లలు దేవుని కొరక ఎలాంటి పరిస్థితులు వెళ్తూ వచ్చినాడు, అవన్నీ కూడా ప్రభు మన కొరకు రాపిస్తూ వచ్చినాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని పిల్లగా మనం వెళ్ళేటువంటి ప్రతి కొరత, ప్రతి కష్టము, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది మన యొక్క జీవితానికి నష్టముగా, అన్యాయముగా, మన దృష్టికి బాధగా అనిపించవచ్చు. కానీ వాటన్నిటినీ ప్రభు మనకు ప్రతిఫలముగా, బహుమానముగా, కిరీటముగా మార్చినటువంటి దేవుడు అయినాడు. మనకు జీతాన్ని ప్రసాదించినటువంటి దేవుడు అయినాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై ఇటువంటి ఆత్మీయ జీవితం యొక్క అవగాహన కలిగి ప్రభు యొక్క వాక్యము చేత మనం వెలిగించబడినటువంటి వారమై ప్రభు కొరకు నమ్మకంగా జీవించవలసినటువంటి జీవితమే ప్రభు మనకి ఇచ్చినటువంటి దైనందిన జీవితం యొక్క బ్రతుకు. కాబట్టి ఎటు పడితే అట్ట ఈ లోకములో మనుషులు బ్రతుకుతూ వస్తారు. ఎట్లా అనుకూలం అంటే ఆ రకంగా బ్రతుకుతూ వస్తారు. అయితే ప్రభు బిడ్డలుగా మన ఆత్మీయ జీవితం అలా కాదు. మన ప్రభువు నమ్మకమైనటువంటి వాడు, మిమ్మల్ని పిలిచినటువంటి వాడు నమ్మకమైన వాడు కనుక మిమ్మల్ని సంపూర్ణంగా కాపాడినటువంటి దేవుడని తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూడగలుగుతూ వస్తాం. మన ఆత్మ ప్రాణ దేహమును పరిశుద్ధపరుస్తూ సంపూర్ణంగా మనం కాయనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఎంతో నమ్మకంగా మన ఆత్మని కాస్తూ ఉన్నాడు. మనల్ని పరిశుద్ధంగా ఉంటే కొరకు కాపాడుతూ ఉన్నాడు. ప్రభువుకు ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పట్టింపు చూడండి. మన దారి తొలగిపోకుండా, ప్రభువులో తొలగిపోకుండా దివరాత్రులు మనల్ని కాస్తూ, ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తూ, ఆయన మనల్ని సంరక్షిస్తూ, పోషిస్తూ అనుదిన జీవిత యాత్రలో ప్రభు తన వాక్యం చేత మనల్ని నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు. సంవత్సరాలుగా ఎలా జీవిస్తూ వచ్చినామో, మనం వెళ్తూ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎన్నో పర్యాయాలు మనం అపనమ్మకస్తులమే. అయితే ప్రభువు అపనమ్మకస్తుడు కాలేదు. ప్రభుని దుఃఖపెట్టినటువంటి వాళ్ళమే. ప్రభు మనకు దుఃఖపడి మన నిమిత్తమై ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి దేవుడు. అందుకోసమనే
మన దోషులు బట్టి మన ప్రభు ప్రతిఫలం ఇవ్వలేదు, మన అతిక్రమాలకు ప్రతీకారం చేయలేదు. ప్రభు తన పిల్లగా మన యొక్క పతనాలు ప్రభు ఎరిగినటువంటి వాడుగా ఆయన యొక్క పరిపూర్ణతలోనికి మనం తీసుకురావడానికి కొరకు ప్రతి పరిస్థితుల్లో చాలినటువంటి దేవుడుగా ఉంటూ ప్రభు మనం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం స్మరణ సంఘానికి ప్రవహించినటువంటి వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా ప్రభు ఒక్కొక్కరికి అనుగ్రహించినటువంటి వాగ్దానంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా ఈ ప్రతి సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దైవర్తమానం ఏమిటంటే జయించినటువంటి జీవితం అని చూస్తున్నాం. కాబట్టి మన ప్రభు లోకాన్ని జయించినాడు, ఆయన యందు మనం కూడా జయించేవారుగా ఉంటాను కొరకు మనకు సహాయపడినటువంటి దేవుడుగా ఉంటాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను నేను లోకంలో జయించున్నాను, నా యందు మీకు సమాధానం అని ప్రభు చెబుతూ వచ్చినాడు. కాబట్టి స్మరణ సంఘముతో అంటున్నాడు, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అన్నాడు. కాబట్టి మరణం తప్పించుకోవడం అనేది మన యొక్క స్వశక్తి చేత జరిగినటువంటి కార్యం కాదు. ప్రభువే మన కొరకు మరణించి ప్రకటన 20వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఆ యొక్క లిస్టులో ఉండబడినటువంటి మనము రెండవ మరణానికి పాత్రమైనటువంటి మనల్ని ప్రభు కృప చేత రక్షించుకున్నటువంటి వాడే అటువంటి చెడుగు లిస్టులో కాకుండా ప్రభు కోరినటువంటి పవిత్రమైనటువంటి జీవితంతో జీవిస్తూ వచ్చినప్పుడు ఆ రెండవ మరణం వలన ఏ హానియు చెందడని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనకు మరణము లేకుండా ప్రభు కొట్టేశాడు. మరణమునకు మనం గురి కాకున్నట్లుగా జాగ్రత్త పడాల్సినటువంటి జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. మరణం అంటే పాపానికి జీవితం మరణం ఉంది, శరీరానుసరణ మనస్సు కూడా మరణమే. ఆ ప్రకారంగా ప్రభువుకు విరోధముగా ప్రవర్తించినటువంటి మనస్సు మరణమే. ఆత్మీయముగా దేవుని పిల్లగా ప్రభు బిడ్డలుగా తగిన రీతిగా జీవించడమే ప్రభు కోరినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం యొక్క అనుభవం. అలాగున మన ప్రభు మహిమార్థమై ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు కార్యాల కొరకు మనం సాగిపోదాం. వాగ్దానం చేపట్టి ప్రభు మనకి ఇవ్వనైనటువంటి జీవ కిరీటము కొరకు మనం ఎంతగానో నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా ప్రభు కొరకు మనం జీవిద్దాం. ఈ దిన పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తాం. నిర్ణయించిన పరిచర్య కొరకు వందనాలు చెల్లిస్తాం. అలాగున ప్రభు మహిమ కొరకుగా మన ముందు ఉంచబడినటువంటి ప్రతి అంశము కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రతి స్థానిక సంఘములో దేవుని బిడ్డలైనటువంటి వారు పవిత్రముగా ప్రేమలో ఐక్యతలో సంతోష సమాధానంలో ప్రతి దేవుని బిడ్డను దేవుని యందు వర్ధిల చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలా ప్రతి వానికి దేవుడిచ్చినటువంటి తలాంతు వరము చొప్పున దైవ చిత్తానుసారంగా ప్రభును సేవించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు ప్రభు. వారి వారి పని గుర్తెరిగి నమ్మకంగా ప్రభు పని చేయడం ద్వారా ఇహమందు ప్రతిఫలాన్ని పరలమందు
జీతమును బహుమానమును పొందటానికి కొరకు ఆత్మీయ వెలుగు కలిగి దేవుని బిడ్డలు జీవించడానికి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అలాగున దేవుని మహిమ కొరకుగా ఈ యొక్క దినములో జరగనైనటువంటి ప్రతి పరిచర్య, ప్రార్థన కూడికలు, బైబిల్ పఠనములు, ఆ ప్రకారంగా గృహ కూడికలు, స్వార్థ కూడికలు, మరి నానా రకాలుగా స్వార్థ పరిచర్య జరుగుతూ ఉంది. కరపత్రాలతోటి, రేడియోస్, టీవీస్, ఆరుతిగా వాట్సాప్ల్లో మరి ఎన్ని రోజులుగానో వాక్యం అనేటువంటిది ప్రజల జీవితాలకు వెళుతూ ఉంది. రక్షణ వారికి రక్షణ కలుగునట్లుగా, రక్షణ పొందినటువంటి బిడ్డలు ప్రభువులో చక్కగా ఎదుగునట్లుగా, ఆత్మీయ గ్రహింపు కలిగి ప్రభు మహిమార్థమై జీవించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున ప్రతి విధమైనటువంటి అవసరత కొరకు మనం ప్రార్థన చేస్తాం. సమాజంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా ప్రస్తుతం పిల్లలు వాటి యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నటువంటి సమయం, 10th బిడ్డల కొరకు, ఇంటర్, బీటెక్, ఆ ప్రకారంగా డిగ్రీ చదువుతున్నటువంటి బిడ్డలు, పీజీ, ప్రతి విధమైనటువంటి పరీక్షలు ప్రభు పిల్ల కృప ఇచ్చి వారు చక్కగా సిద్ధపడినట్లుగా ప్రభు యొక్క జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళ యవనస్తుల భవిష్యత్తు కొరకు, దేవుని యొక్క చిత్తం వారి జీవితం నెరవేర్చబడ్డ కొరకు ప్రభు సహాయాన్ని కృపను కోరుకుంటూ వస్తాం. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మరి రకరకమైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలు, అంటే డబ్బులు తీసుకొని ఇవ్వనటువంటి వారు, అదొక రకమైనటువంటి సమస్య. ఆర్థికంగా ఇబ్బందుల్లో వెళ్తున్నటువంటి వారి యొక్క అవసరతలు, నానా రకాలుగా ఉండబడినటువంటి అవసరత నిమిత్తమై మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా దేవుని యొక్క సేవలో మరి సంఘాలు వృద్ధి చెందినట్లుగా, విస్తరించినట్లుగా, దేవుని రాజ్యం వ్యాపించినట్లుగా, మందిర స్థలాలు లేనటువంటి ప్రాంతాల్లో స్థలాలు ప్రవహించినట్లు, మందిర స్థలాలు ఉన్న చోట మందిరాలు నిర్మించబడటానికి కొరకు ఆ రీతిగా పర్మిషన్స్ విషయంలో ప్రభు సహాయం చేయనట్లుగా ఎన్నో రకాలుగా ఉండబడినటువంటి అవసరతలన్నింటినీ కూడా దేవుడు తీర్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా ఒక్కొక్కరు ఒక నిమిషం ప్రార్థించడానికి అలవాటు చేసుకుందాం. చెప్పినటువంటి అంశాలతో పాటు మీకు ఏదైనా ప్రేరేపణ ఉంటే ఆ యొక్క అంశాన్ని జోడు చేసుకొని ఆ రీతిగా ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో మనం వెళ్తాము. దేవుడు తన మహిమ కొరకుగా తన గొప్ప కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా ఒకరి వెంట ఒకరు ఐక్యపరుచుకొనొచ్చు. ప్రార్థనలో మెలకువగా ఉంటూ, ప్రార్థన ఆలకిస్తూ ఆమెను చెప్పడానికి కొరకుగా ప్రార్థన యొక్క ఆత్మాధీనములో మనం ఉంటూ ప్రార్థన చేస్తాం. ప్రారంభించండి. శ్రీంకలేసయ్య, వందనాలు, స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మలేని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభు ఎబినేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. నాయన మరి గొప్ప దేవుడిగా ఉంటూ గొప్ప కార్యం చేస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. ఉపకారం చేసే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు. మంచి కాపరిగా ఉంటూ నడిపిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. గొప్ప దేవుడిని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రులు. ఆన్లైన్ కుటుంబం ద్వారా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నీ పాదాల చెంత చేరి తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి ఇచ్చిన సమయానికై నీకు వందనాలు, స్తోత్రులయ్యా. మా ప్రార్థన విన్నపములు ప్రతిదీ కూడా తండ్రి నీ సన్నిధిలో నెరవేర్చురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభు సహాయం చేసిరండి. ఆత్మీయంగా బలపడడానికి మీరే సహాయం చేయండి. వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘాలుగా మీరు ఇచ్చిన వాగ్దానాల కొరకే వందనాలయ. మరి వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రులయ. నీ దాసుని ద్వారా మా ముందు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రులయ. శోధనలో బలపరచడానికి ఉన్న దేవుడు శోధనలో కూడా తండ్రి శ్రమ వచ్చట మేలు కన్నా తండ్రి శ్రమలో కూడా ఆనందింపచేసే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. కుంగిన లేవనెత్తే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. స్ఫూర్ణ సంఘాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రులయ. సంఘం పట్ల మీరు చేసిన మేళ్ళన్నిటి కూడా నీకు వందనాలు స్తోత్రులయ. అదైతే జ్ఞాపకం చేసుకుని మొదటి వాడు కడుపటి వాడు అయిన దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. మృతుడై మరలా బ్రతికి చనిపోయి సమాజబడి తిరిగి లేచిన దేవుడిగా నాకు ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. చెర నుండి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. అదైతే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేసిరండి. అన్యాయం చేయవాళ్ళారా నా యుద్ధ నుండి తొలగిపోవడన్న మాటను బట్టి కూడా వందనాలు స్తోత్రులయ. అవును ప్రభా, అన్యాయం చేస్తే ఊరుకునే దేవుడు కాదు ప్రభా. అయితే జ్ఞాపకం చేసుకుని వాటన్నిటి నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులు. ముఖ్యంగా తండ్రి సాల్మోన్ అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకుని దాసుని బలపరిచి ఆరోగ్యం దయచింది తన పరిచయం ఎంతట్లో కూడా సహాయం చేస్తారమ్మని అడుగుతున్నా ప్రభా. అక్కర్లు ఎరిగిన దేవా, మీ నామాల్లో తండ్రి ప్రతి అక్కర కూడా తీర్చబడలాగా మీరే సహాయం చేయనైనా. తన పరిస్థితి ఎరిగిన దేవుడు తండ్రి వాటన్నిటి నుండి తప్పించి విడిపించే దేవుడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు. షుగర్ బీపీ కూడా నార్మల్గా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి బలహీనతలు తండ్రి వాటన్నిటి నుండి తప్పించి విడిపించి దాసుని బలపరిచి ఆరోగ్యం దయచండి. పరిశుద్ధ ఆత్మతో నింపుమని అడుగుచిన ప్రభా. భారము పట్టింపు విస్తారమైన పని బాధ్యతలు కలిగి ఉంటుండగా తండ్రి మీరే సహాయం చేస్తారమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయితే జ్ఞాపకం చేసుకుని అడుగుచిన ప్రభా. ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి పరిచర్యలో కూడా మీరు సహాయం చేస్తుండే. పాప చదువులో భవిష్యత్తు అంతట్లో కూడా సహాయం చేయండి. స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలన్నీ కూడా మీ సన్ని తోడుగుని చేసే అదైతే జ్ఞాపకం చేసుకోండి. మరి 9th క్లాస్ అంతా కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలు. మరి ఈ సంవత్సరం తండ్రి 10th వెళ్తుండగా మీ జ్ఞానం ఇచ్చి తండ్రి చక్కగా తండ్రి తన ప్రిపరేషన్ అంతట్లో కూడా మీరే సహాయం చేస్తున్నాను. బిడ్డల ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుండీ. నాయన నీకు వందనాలు స్తోత్రాలయ. 10 దినములు శ్రమ కలుగును ఆయనను తండ్రి నమ్మకంగా ఉండమన్న మాటను బట్టి కూడా వందనాలు స్తోత్రులయ. నాయన నీ వచ్చు పర్యాంతం వరకు కూడా తండ్రి నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తాను. ముఖ్యంగా తండ్రి ఎబ్రోన్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎబ్రోన్ సమస్య అంతట్లో కూడా మీరుండి తండ్రి వాటన్నిటి నుండి తప్పించి విడిపించమని నడిచిన ప్రభు. ట్రస్ట్ సొసైటీ మరి నాయన తారతమ్య భేదం లేకుండా సంఘం ఒక్కటే అన్న తండ్రి. ఐక్యమత్యంతో సంఘం వర్ధిల్లాగా మీరే సహాయం చేయండి. సహోదరులు ఐక్యమత్యం కలిగి నివసించే ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు తండ్రి. నేను ఐక్యమత్యంతో తండ్రి నాయన సమాధానం కలిగి జీవించడం నేర్పించమని సమాధానం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని అన్నినికి చోటు ఇకయ్యా నాయన. మరి ఎబ్రోన్ అని తండ్రి ఎంతో ఎగతాళిగా మాట్లాడుతున్నారు ప్రభా. వాటన్నిటి నుండి తప్పించి విడిపించేసేయా, సహాయం చేసేయా, మాదిరికరంగా జీవించటం నేర్పించేసా. నీ దాసుడు చూపించిన మార్గంలో వెళ్ళడానికి మీరే సహాయం చేయమని అడిగిన ప్రభు సహాయం చేసండి. నీ ప్రేమను పంచేవారుగా తండ్రి నాయన విశ్వాసంతో ప్రార్థిస్తాను తండ్రి. నీ ప్రేమను పంచి నాయన నీ కొరకు జీవించటం నేర్పించమని అడిగిన ప్రభు. వాక్యానికి లోపడి వాక్యానుసారంగా జీవించటం నేర్పించమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్న వాక్యానికై నీకు వందనాలు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవసేకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు. అనుబంధ సంఘాల పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుండీ. నేను దిన పరిచర్య ఎంతట్లో కూడా మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఈ దిన పరిచర్య ఎంతట్లో కూడా మీరు సహాయం చేస్తున్నాం. నడిచిన ప్రతి స్థానిక సంఘాల్లో తండ్రి నేను ప్రేమలో ఐక్యతలో సమాధానంలో వర్ధిల్లినట్లు కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. ఆయా సంఘాలు తండ్రి గృహ కొడుకులు తండ్రి బైబిల్ స్టడీ ప్రార్థన కొడుకులు కలిగి ఉంటుండగా తండ్రి మీరే సహాయం చేస్తారమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేసా నాయన. దయచేసి జ్ఞాపకం చేసుకుని నీ నామానికి మహిమ తెచ్చేవారుగా ఘనత తెచ్చేవారుగా ఉండాలి తండ్రి. లోకం నుండి లోకాశల నుండి బిడ్డలను వేరు చేయమని ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయమని అడుగుతున్న ప్రభా. అలాగే తండ్రి ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకున్న మీరే అక్కర్లన్నీ కూడా ఎరిగిన దేవుడు తీరుస్తున్నామని అడిగిన ప్రభు సహాయం చేయ. ముఖ్యంగా సుధీర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి నాయన. మరి ఆయన తన అక్కర ఎరిగిన దేవా మీ నామలు తీరుస్తున్నామని అడిగిన ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న
ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రార్థనకు జవాబు దయచేసి తండ్రి సిస్టర్కు బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించి తన కుటుంబాన్ని కట్టుకొని తండ్రి తిరిగి తన ఇంటికి రావడానికి మీరే సహాయం చేసేయ్యా. తనతో మాట్లాడేసా, కఠిన హృదయాన్ని తీసేసే మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్నాడు ఇచ్చిన ప్రభు సహాయం చేస్తున్నాండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. శైలేష్ జ్ఞాపకం చేసుకుని, రంగయ్య బ్రదర్ జ్ఞాపకం చేసుకుని, భాస్కర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని, వెంకటరమణ బ్రదర్ జ్ఞాపకం చేసుకునేనా వారిని రక్షణ మార్గంలో నడిపించేసే మా ప్రార్థన రక్షణకు తీసుకురమని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునేనా ఎవరికి కూడా తండ్రి నమ్ముచున్నారు, విశ్వాసం ఉంచలేకపోతున్నారు తండ్రి. నమ్మకంగా తండ్రి నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. రక్షించుకో. ప్రతి మోకాల్ని నామంలో ఉంగులాగిన, ప్రతి నోరు నుండి స్తుతించలాగిన సహాయం చేయండి. భూమి సమస్య నుండి విడిపించేసే చిన్నాయన పెదనాయన వాళ్ళకి మంచి మనసును అనుగ్రహించి తిరిగి సమాధానంగా మాట్లాడుకోవడానికి తండ్రి మంచి మనసును అనుగ్రహించమని అడిగినప్పుడు సహాయం చేస్తారండి. ముఖ్యంగా హరిత రత్నాన్ని రక్షించుకోసే రక్షణ కార్యం జరిగించి పరక్కర ఎరిగిన దేవా మీ నామలో తీరుస్తున్నాం నడిచిన ప్రభా. హరితను కూడా జ్ఞాపకం చేసుకుని గర్భఫలం దేవుడిచ్చి బహుమానమే పొందినానని నీ ఎందు అంచెబిడగా చేయని తన ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరు సహాయం చేయండి. మీ చిత్తానికి తలవంచడం నేర్పించేసే నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని నమ్మి నేను విశ్వాసం ఉంచే భాగ్యాన్ని దయచేసి నా కుటుంబంలో ఉండి ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి కొందరు యజమాని జ్ఞాపకం చేసుకుని ఆయన డ్యూటీతో నమ్మకంగా పనిచేయట్లో సాధించి మందిరానికి నమ్మకంగా రావడానికి సహాయం చేసా. కుటుంబ ప్రార్థనలు కూడా గడపడానికి సహాయం చేశాను. నా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్న వారిని భవిష్యత్తు అంతట్లో కూడా సహాయం చేసామా. ఎగ్జామ్స్ రాస్తుండగా తండ్రి ఎగ్జామ్ అంతట్లో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన దయచేసి జ్ఞాపకం చేయమని, మీ జ్ఞానము జ్ఞాపశక్తిని దయచేయండి. ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడానికి సహాయం చేయమని, నేను మిస్టేక్ లేకుండా చక్కగా రాయడానికి సహాయం చేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రతి నేను బట్టి వందనాలయ. హాస్టల్లో ఉంటుండగా తనపై నీ కాపుదలు ఉంచి ఆరోగ్యం దయచేయండి. అక్కర్లన్నీ కూడా మీ నామలు ఎరిగిన దేవ తీరుస్తున్నామని అడిగిన దయమలాంటిగా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయమని నాయన తన అక్కర కూడా తీర్చమని నాయన నీ చిత్తం అయితే తండ్రి మరి ఇల్లు కూడా తండ్రి అధికారులకు మంచి మనసును అనుగ్రహించి మరి ఆ ఇల్లు కూడా రావడానికి మీరే సహాయం చేయమని ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తున్నామని తోబుడులకు మంచి మనసును అనుగ్రహించి తనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా అడగకుండా ఇచ్చే మనసును దయచేయమని ఎంతైనా నమ్మదగిన నమ్మి స్తుతిస్తూ నాకు ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుని ఘనమైన నామమును ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని యేసునామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్వర్ణ సిస్టర్ ప్రార్థన చేయొచ్చు. శ్రీనివాస్ బ్రదర్ ప్రార్థన చేయొచ్చు. సుధీర్ బ్రదర్ ప్రార్థన చేయొచ్చు. బ్రదర్ ప్రార్థన చేయొచ్చు. క్లుప్తంగా ఒక్కొక్కరు ఒక నిమిషము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. చేయండి. మా ప్రిపల్లో ప్రభా నీ ఘనమైన వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకాడు, అద్భుతకాడు, మహోన్నతుడు నాయన, మహాగండమైన దేవుడు, సర్వోన్నతుడు నాయన, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు నాయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవా నీకు స్తోత్రాలు నాయన. కాలాలు మారని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాంటి గొప్ప దేవుడు కలుగున్నందుకు నాయన నేను ఎంతో ధన్యురాలని ప్రభా. నీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తున్నాను దేవా నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నీ కృపాసనకి రావటానికి ప్రభా మీరు చూపిన కృప అంతని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన ప్రత్యేక ప్రభా సాల్మన్ బ్రదర్ని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఉదయాన్ని నాయన ఈ విధంగా ప్రభా కూడుకోవడానికి ప్రభా వాక్యాన్ని నాయన నా ప్రభా మాకు అందించడానికి ప్రభా ప్రార్థించడానికి ప్రభా నీ బిడ్డ ఏర్పాటు చేసిన నాయన బిడ్డకి ఇచ్చిన తలంపు ఆలోచన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. వాక్యం నాయన నా ప్రభా వాక్యంలో నాయన ఎదిగింప చేయడానికి నాయన నీ బిడ్డ నాయన దినము మా ముందు నాయన నా ప్రభా నీ వాక్యాన్ని నాయన బోధించుండగా ప్రభా మీరే నాయన నీ బిడ్డకు తగిన నాయన బలాన్ని శక్తిని మీరు దయచేయండి ప్రభా. మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను నాయన. ప్రతి బలహీనత మీరు తీసివేయండి. శరీర స్వస్థ మీరు అనుగ్రహించండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. శిష్యుని వారికి ఇచ్చిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. బిడ్డ స్టడీస్ అంతట్లో నాయన మీరే నీ కృపా సహాయాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు
స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దినాన్ని జరిగిన పరిచర్య అంతని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దిన పరిచర్యలు అన్నింటిలో కూడా మీరే నాయన నీ కృపా సహాయాన్ని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. కృప చూపించండి దేవా నాయన. నా ప్రభా సంఘాల ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా నాయన. నా ప్రభా మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేస్తారండి దేవా ప్రత్యేకంగా ప్రభా నాయన. నా ప్రభా నాయన హెబ్రోన్ అనుబంధ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. హెబ్రోన్ ప్రతి సమస్యను నాయన మీరే నాయన నీ మహిమలో మీరు తీర్చుకుంటారమ్మని అడుగుతున్నాను ప్రభా. ఎలాంటి నాయన నా ప్రభా నాయన మీరే సహాయం చేయండి ప్రభా. సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి ప్రభా నాయన. నా ప్రభా నీ సువార్తను ప్రకటించే వరకు ఉంటానికి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దయగల రాజా నీకు స్తోత్రాలు నాయన. యవన బిడ్డల నిమిత్తమే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. యవన కాలంలో ప్రభా నీ కాడిని మోసే వరకు ఉంటానికి సహాయం చేయండి. భయంకరమైన లోకం ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు అయ్యా వాటన్నిటి నుండి ఆయన తప్పించే దేవుడిగా మీరు ఉన్నారు ప్రభా. మా యవన బిడ్డలందరి చుట్టూ నాయన నీ రక్షణ కంచివేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. నా ప్రభా 10th ఇంటర్ నాయన నా ప్రభా అదేవిధంగా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి సిద్ధపడుతున్న బిడ్డలందరికీ నాయన తగిన జ్ఞానాత్మను మీరు ప్రసాదించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేస్తారండి దేవా. నీకు వందనాలు ప్రభా. బిడ్డలందరూ ప్రభా మంచిగా నాయన ప్రిపేర్ అవ్వడానికి మంచి నాయన విజయాలు సాధించడానికి మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి. ఆన్లైన్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో ఎరిగిన దేవుడు ప్రతి అవసరతను నాయన మీరే నాయన నీ మహిమలో తీర్చుకుంటూ రమ్మని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. కుటుంబాలు తిరిగి మీరు కట్టమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. సమస్యను పరిష్కరించే దేవుడిగా మీరున్నారు ప్రభా. సమాధానాత్మనిచ్చే దేవుడిగా మీరున్నారు దేవా. అందుని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. సరే నాయన నా ప్రభా నీ గొప్ప కార్యాలు మీరు జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృపకల దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మీరున్నారు ప్రభా. సుధీర్ బ్రదర్ని బట్టి ప్రభా వెళ్తే సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. అవి నాయన నా ప్రభా వెళ్తే సిస్టర్ మంచి మనసు ఇచ్చి ప్రభా సమాధానం ఆత్మనిచ్చారు ప్రభా. మళ్ళా నాయన తిరిగి కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. సహాయం చేయండి. స్వాతి రాజేంద్ర కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన ఇంకా ఆ విధంగా ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. భార్య భర్తలు మధ్య సమాధానాత్మ మీరు అనుగ్రహించి ప్రభా నాయన తిరిగి కుటుంబాలు కట్టబడటానికి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. అనారోగ్య సమస్యలతో పెట్టిన ఆయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రతి అనారోగ్యాన్ని మీరు తీసివేయండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆర్థిక సమస్యలతో పెట్టిన జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఆర్థిక సమస్యలను ఆయన బిడ్డలకు విడుదలిచ్చి ప్రభా శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. కృప చూపించండి ప్రభా నాయన. ఇజ్రాయేల్ నాయన నా ప్రభా హమాస్ మధ్య జరుగుతున్న నాయన నా ప్రభా యుద్ధాన్ని మీరు ఆఫ్ చేసి ప్రభా నాయన శాంతి ఒప్పందాన్ని ఆయన కుదుర్చుకోవడానికి మీరే సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. సమాధానాత్మ మీరు అనుగ్రహించండి. నెమ్మదిని మీరు దయచేయండి ప్రభా. మీరే కృప చూపించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేశాన్ని బట్టి దేశ నాయకులను బట్టి అధికారులను బట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సక్రమైన పరిపాలన న్యాయకరమైన పరిపాలన పరిపాలించడానికి ప్రభా వీళ్ళ నాయన మంచి మనసు మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప చూపించండి. రాత్రి మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఎంతో నాయన నా ప్రభా సేవకులైన వారిని ప్రభా పాస్టర్స్ ప్రభా ఎంతో హింసిస్తూ జైల్లో పెడుతున్నారు దేవా. ఒకసారి నాయన ఎవరైతే నాయన అలాంటి నాయన అలాంటి పనులు పాల్పడుతున్నారో వారితో మీరు మాట్లాడి దర్శించండి ప్రభా. వారికి మారు మనసు దయచేయండి. రక్షణ మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. కృప చూపించండి ప్రభా. ఎవరైతే జైల్లో ఉన్నారో వారందరికీ నాయన విడుదల మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తాం. వారి కుటుంబాలను దర్శించండి ప్రభా. కుటుంబాల్లో కూడా నెమ్మదిని శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు నాయన. మీరే సహాయం చేయండి నాయన. ఆన్లైన్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ జ్ఞాపకం పేరు వరుస మీరు దీవించండి ప్రభా. ఎవరైతే
జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. నాయన ప్రభా, వారికి స్టడీస్ తగిన జాబ్స్ పొందుకోవడానికి మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా, నన్ను నా దేని కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. మన చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నిటి బట్టి నాయన నా హృదయపూర్వక వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభులో మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవా, కృప కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రభా మీ సన్నిధిలోకి ప్రభా ఆన్లైన్ ద్వారా ప్రభా నేను రావటానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గత కాలం అంతటి నుంచి ఇప్పటి వరకు కాపాడిన విధానం కొరకు మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రభా ఒక కుటుంబం మమ్మల్ని ఏర్పరిచి ప్రభా మేక దాసుడి ద్వారా ప్రభా మీరు ప్రభా మరి పాటల ద్వారాను ప్రభా వాక్యం ద్వారా ప్రభా మరి ప్రార్థనల ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మా అయిన పాలన్నీ ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టడానికి ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, భయంకరమైన స్థితిలో నుండి ప్రభా నన్ను రక్షించి ప్రభా కాపాడి ప్రభా మీ సన్నిధిలో నిలబెట్టి ఈ విధంగా ప్రభా నన్ను ప్రభా ముందుకు సాగనింప చేస్తున్న విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా కృపగల తండ్రి, శ్రమల్లో నుండి ప్రభా శ్రమల విషయము ప్రభా మీరు మీ యొక్క దాసుడి ద్వారా వివరించిన విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. శ్రమ దినాన కృంగితే ప్రభా చేతకాని వాడు అవుతాడు అని ప్రభా మీరు మీ యొక్క దాసుడి ద్వారా వివరించిన విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా భయంకరమైన శ్రమలు, వేదనలు, శోధనలు, ఒంటరితనాన్ని ప్రభా మరి ఒక రకమైన భయాన్ని, పిరికితనాన్ని ప్రభా వీటన్నిటిని కూడగొట్టుకొని ప్రభా వీటన్నిటితో ప్రభా ముందుకు సాగుతున్న నాకు ప్రభా బలాన్ని ఇస్తున్నారు ప్రభా, ధైర్యాన్ని ఇస్తున్నారు ప్రభా. మరి ఆన్లైన్ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా ప్రభా మీరు ప్రభా నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ప్రభా బలపెడుతున్న విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి ప్రభా మరి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభా గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. శిరోమణి సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి. ఉదయ సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా వారి కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా సహాయం చేయవలసింది వేడుకొంచున్నాం. అలాగే ప్రభా మరి శ్యామల సిస్టర్ గురించి, మన ప్రభావతి సిస్టర్ గురించి, శ్రీనివాస్ గురించి ప్రభా శివ సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా అందరూ ప్రభా మరి పాల్గొంటూ ప్రభా ప్రార్థిస్తున్న విధానం కొరకు వందనాలు ప్రభా. ఈరోజు ప్రభా మరి మేము ఎవరెవరైతే పాల్గొన్నామో, ఎవరైతే ప్రార్థనల ద్వారా ప్రభా మీ సన్నిధిలో విన్నవించామో ప్రభా మాకు ఒక ప్రభా మేము మరి మీ యొక్క పరిచర్య చేయటానికి ఒకరికైనా ప్రభా మీ యొక్క వాక్యం బోధించడానికి ప్రభా మాకు మంచి అవకాశాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగనింప చేయండి ప్రభా. ఈరోజంతా ప్రభా మేము సంతోషంతోనూ సమాధానంతోనూ మీ వైపు చూస్తూ ముందుకు సాగగలిగేటట్టు సహాయం చేయవలసిందిగా వేడుకొంచున్నాం. కృపగలిగిన తండ్రి ప్రభా మరి అనేక మంది అనేక విధాలుగా మరి మీ సన్నిధిలో ప్రభా మొరపెడుతుండగా ప్రభా నా తరపు నుంచి ప్రభా మరి సామీర్పేట గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. భయంకరమైన చీకటిలో మగ్గుతున్న ప్రభా ఆ యొక్క సామీర్పేటను ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి. ప్రేమగల రక్షక అనేక మందిని లేవనెత్తండి. వారిలో ప్రభా నన్ను కూడా ఉంచి ప్రభా మీ యొక్క సేవ చేయటానికి అనేక మందికి ప్రభా మీ యొక్క సువార్తను మరి బోధించడానికి ప్రభా మరి అనేక మందిని మీ సన్నిధిలోకి తీసుకురావటానికి నన్ను కూడా ఒక సాధనంగా ఉపయోగించుకోవలసిందిగా వేడుకొంచున్నాం. సహాయం చేయండి, కృప చూపించవలసిందిగా వేడుకొంచున్నాం ప్రభా. మరి అనేక మరి గ్రామాలు ఉంటున్నాయి, చీకట్లో మగ్గిపోతున్నాయి ప్రభా. ఒక క్రైస్తవులు లేరు ప్రభా, ఒక మందిరం లేదు. కృప చూపించండి ప్రభా. ఆ యొక్క మందిరాలు ఏర్పడినట్లు క్రైస్తవులు ప్రభా మరి రాగలుగునట్లు ప్రభా, సేవకులు రాగలుగునట్లు సహాయం చేయండి ప్రభా. మరి ఆ చీకట్లో ప్రభా వెలుగును ప్రభా మీరు ఇవ్వాల్సింది వేడుకొంచున్నాం. సహాయం చేయండి, ఆటంకాలన్నింటినీ తీసివేయవలసిందిగా వేడుకొంచున్నాం. కృప చూపించండి ప్రభా. మీకు దాసుని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఉదయకాలంలో ప్రభా మరి మమ్మల్ని లేపి మేల్కొంటూ ప్రభా చక్కటి వాక్యాన్ని ప్రభా మీరు మాకు ఆ దాసుడి ద్వారా మాట్లాడిస్తూ ఇస్తున్న విధానం కొరకు వందనాలు. కృపగలుగుతున్నాడు కుటుంబాన్ని బట్టి వందనాలు, కుమార్తెను బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. సహాయం చేయండి, ముందుకు సాగనింపు చేస్తున్న విధానం కొరకు వందనాలు. బాగా వాడుకోవలసింది వేడుకొంచున్నాం. మందిర విషయంలో సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి. బాలాజీ
రాజనగర్ మందిర విషయంలో కృప చూపించండి. మెడికల్ క్యాంప్స్ విషయంలో కూడా సహాయం చేయవలసిందిగా వేడుకొంచున్నాం. అలాగే ప్రభా, నన్ను బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచును. నన్ను నిలబెడుతున్నారు ప్రభా, ధైర్యపరుస్తున్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. వినతి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. బ్లెస్సింగ్ మిరకల్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదువుల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి ప్రభా. మరి వాక్యానుసారంగా ప్రభా మరి జీవించలాగిన సహాయం చేయండి ప్రభా. మరి ఏ విధంగా ప్రభా వారిని ముందుకు నడిపిస్తారో ప్రభా సహాయం చేయండి. ఉన్నటువంటి కలతలు ప్రభా, ఇబ్బందులు ప్రభా, వాటన్నిటి విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వినతితో కూడా మాట్లాడవలసిందిగా వేడుకొంచున్నాం. సహాయం చేయండి. ప్రతి విషయంలో తోడుగా ఉండండి ప్రభా. మరి మా యొక్క సహోదరుని బట్టి వందనాలు ప్రభా. అలాగే ఆమె కుమార్తెను బట్టి కూడా వందనా స్తోత్రాలు చెల్లించుకొంచును. చదువు విషయంలో సహాయం చేయండి. ఇంటర్మీడియట్ ప్రభా మరి పరీక్షల విషయంలో కూడా కృప చూపించండి. నా తల్లిని బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అనారోగ్యంగా ఉంటుండగా ప్రభా ముట్టండి, స్వస్థపరచండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వాల్సిందిగా వేడుకొంచున్నాం. ఈ విధంగా ప్రభా ఉదయకాలంలో ప్రభా ఈ యొక్క ప్రార్థన కుటుంబంలో ప్రభా నన్ను కూడా చేర్చారు ప్రభా. కొన్ని విషయాలు ప్రార్థించడానికి కృప చూపించారు. అందుని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు అంతట్లో ప్రభా నేను ప్రభా సమాధానంగాను ప్రభా మరి చక్కగా ప్రభా మీ యొక్క సువార్త విషయంలోను ప్రార్థన విషయంలోను ప్రభా నా సమయాన్ని వృధా చేయకుండా చక్కగా మీ వైపు చూస్తూ ముందుకు సాగనింప చేసేటట్టు సాయం చేయండి. ఈ కుటుంబంలో ఉన్న వారందరి ప్రభా మరి సమస్యలు తీరుస్తూ వారి అక్కర్లు తీరుస్తూ మమ్మల్ని ప్రభా పాల్గొన్న వారిని ప్రభా మరి ఎవరైతే రాలేకపోయారో వారందరి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చినటువంటి ఒక సమయాన్ని ప్రభా మరొకసారి వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రేమగల ప్రియ పరలోకమున్న తండ్రి, జీవంగల దేవ, భయంగల రక్షక, గత కాలం అంతా కాచి కాపాడి భద్రపరిచి ఉదయకాల సమయంలో సజీవ లెక్కల నుంచి మరొక నూతన మాకు దయచేస్తున్నారు అందుబాటు వందనాలు ప్రభా. సజీవులు లెక్క దాన్ని స్తుతిస్తారని సెలవించిన మాట బట్టి వందనాలు తండ్రి. ఈ దినాన మరి మమ్మల్ని ఏ ఉద్దేశం చేత మీరు ఇంకనూ మరి భద్రపరుస్తూ వచ్చినారో మాకు కూడా తెలియదు ప్రభా. మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు పరిపూర్ణంగా మా పట్ల నెరవేర్చుకుంటూ రావాల్సిన కోరుతూ వస్తున్నాం తండ్రి. నన్ను కూడా మరి లోకం నుంచి వేరుపరిచినారు. నాకు అనుగ్రహించిన రక్షణ పట్టుకుని వందనాలు ప్రభా. తను మరి నిత్య జీవం అనే వరం నాకు అనుగ్రహించినారు అందుబాటు వందనాలు ప్రభా. దేవా మరి నేను కూడా మరి నీ యొక్క రక్షణలో కొనసాగటకు సహాయపడుతూ వస్తుంది దాని అంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. దాన్ని మరి ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క ముఖ దర్శనం చేసుకునే భాగ్యం నాకు దయచేసిన వందనాలు ప్రభా. మీ దాసం ద్వారా మా గమనాన్ని తీసుకురావాలన్నటువంటి లేఖనం వందనాలు తండ్రి. మరి స్మరణ సంఘాన్ని మా మధ్యలో తీసుకొచ్చినారు. అవును ప్రభా, మరి శ్రమల గుండా మరి సంఘం వెళ్తూ వచ్చింది. మరి మా యొక్క నిజ జీవితంలో కూడా మరి మేము కూడా మరి రక్షింపబడిన బిడ్డలు అయినప్పటికీ కూడా మరి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టములు, నష్టములు, వీటన్నిటి గుండా మరి మేము వెళ్ళే కృపను మాకు దయచేసి వచ్చినారు. దాని అంతం వరకు నమ్మకంగా ఉండండి సెలవిస్తూ వచ్చిన మాట బట్టి వందనాలు ప్రభా. ఈ రీతిగా మరి అంతం వరకు మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము కూడా జీవించటకు మీరే మాకు కృపను దయచేస్తామని కోరుతూ వస్తున్నాం ప్రభా. దాని మరి ఈ యొక్క దినము పరిచయాలు అన్నిటి కోసం ప్రార్థిస్తాం ప్రభా. ఈ దినము జరగనేటువంటి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి పరిచయాలను మీరు జ్ఞాపకం చేసుకొని ముద్ర వేయండి. ప్రత్యేకంగా ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి పరిచయాలను కూడా జ్ఞాపకం చేసుకొని మా ప్రభా తండ్రి. దేవందనాల్లో ఉన్నటువంటి ప్రేయర్ మీటింగ్ లో కూడా మీరే కృపను దయచేయండి. ఇలాగ మరి ఉన్నటువంటి ప్రతి పరిచయాలను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిన కోరుతూ వస్తుంది ప్రభా. అవును తండ్రి ప్రభు, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన ప్రభా. మరి ఇంకా నువ్వు అనేక చోట్ల మరి నీకు రాజ్య సువార్తను ప్రకటించే స్థలాలు ఉంటున్నాయి. ఇంకా అనేకులు మరి సువార్త అందని ప్రదేశాలు ఉంటున్నాయి ప్రభా. ఒక ప్రదేశాల కోసం ప్రార్థన ప్రభా. మీ సొంత సమయంలో అక్కడ కూడా సువార్తను మరి తీసుకువెళ్ళి మరి నీ ప్రజలైన వారు సువార్తను విని మరి మిమ్మల్ని సేవించటకు, మిమ్మల్ని తెలుసుకుంటకు సాయం దయచు ప్రభా. ఇలాగున్నా తను మరి నీ యొక్క పరిచర్య నీకు రాజ్య సువార్త ప్రభావం సాయం దయచు ప్రభా. ఆయా సాధనాల ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలను కూడా మీరే ముద్ర వేయండి తండ్రి. మరొకసారి సార్వత్రిక సంఘం అంతటి కొరకేమో ప్రార్థిస్తాం ప్రభా.
హెబ్రోని కేంద్రంగా చేసుకొని మీరు జరుగుతున్నట్టు పరిచయాలను బట్టి వందనాలు. హెబ్రోన్లో పరిస్థితులను మీరే జ్ఞాపకం చేసుకోనండి. దాని మరి మీరే సమస్యలకు పరిష్కారం దయచేమ ప్రభా. తండ్రి ఇలాగన తండ్రి మరి ఫిలదెల్ఫియాను జ్ఞాపకం చేసుకుని ప్రభా. మరి ఫిలదెల్ఫియా మందిర నిర్మాణం కోసం ప్రయాసం ప్రభా. మీ చిత్తము ఒక కేంద్ర స్థానంలో మమ్మల్ని కూడా ఉంచి మరి మందిరము మరి ఎప్పుడు ఆరంభించాలో మీ ఆలోచన ఇచ్చి నడిపించండి. మరి మందిరాన్ని నష్టపరిచే ప్రజలు మరి ఎంతగానో మరి ఉంటున్నారు ప్రభా. వారందరూ జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. దాన్ని మరి ముఖ్యంగా మీ దాసుడు మరి ఆండర్సన్ కూడా మీరు దర్శిస్తారండి. మరి తను కూడా మరి ఇవ్వాల్సిన డబ్బు కూడా మరి ఇచ్చటకు మీరే సాయం దయచిన ప్రభా. మీ దాసుడు అలిగేషన్ బ్రదర్ కూడా దర్శిస్తారండి ప్రభా. తను మరి వారు కూడా మరి ఎంతగానో సంఘాన్ని నష్టం చేయాలని చూస్తున్నారు. మరి యొక్క నష్ట పరిస్థితులు అన్నింటిలో మీరే దూరపరచండి మా ప్రభా. దాన్ని సంఘాన్ని ఆత్మీయమైన సంఘంగా కట్టుటకు మీరే సాయం దయచేయండి. సంఘం మీది ప్రజలు మీ వారు ప్రభా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీకు తెలియదు. మీరు ఎరిగిన దేవుడు. మీరే మరి సార్వభౌమాధికారంలో మీరే దాని అన్నింటి కూడా తీర్చవలసిన కోరుతూ వస్తుంది ప్రభా. ఇలాగున్న ప్రతి ఒక్క కుటుంబాలను మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మరి ఎన్నో మరి ఉన్నటువంటి మరి సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ కోసం ప్రయాసం ప్రభా. మరి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరాంత పరిచయ యొక్క మరి ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి పిల్లల కోసం ప్రయాసం ప్రభా. మరి వారు కూడా మరి ఎగ్జామ్స్ వరకు ప్రిపేర్ అవుతుంటున్నారు. ముఖ్యంగా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, మరి బీటెక్, మరి పీజీ చేస్తున్నటువంటి ప్రియ బిడ్డలు అందరి కోసం ప్రయాసం ప్రభా. వారందరూ కూడా చక్కగా ఎగ్జామ్స్ వరకు ప్రిపేర్ అయ్యి తను మరి మంచి ఎగ్జామ్స్ రాసి మరి మంచి ఫలితాలు వాళ్ళు కూడా పొందుటకు సాయం దయచు ప్రభా. తను మరి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంతట్లో వారు ఏదైతే చదువుకున్నారో మరి ఆ యొక్క చదివిందంతా కూడా మరి ఆ యొక్క ఎగ్జామ్స్ లో వారు కూడా ప్రదర్శించి మంచి ఫలితాలు పొందుటకు సాయం దయచేయండి. ఇలాగున తండ్రి మరి వారు మరి నీ యొక్క కుమారులు కుమార్తెలందరినీ తను మరి దేవుని మహిమార్థ నిమిత్తమై వారు కూడా తను మరి మీరే మంచి ఫలితాలు అనుగ్రహించవలసిన కోరుతూ వస్తుంది ప్రభా. ఇలాగున ముందున్నటువంటి పరిచయాలు అన్నిటి కోసం ప్రయాసం ప్రభా. ఆన్లైన్ లో పాల్పొందినటువంటి ప్రియులు అందరి కోసం ప్రయాసం తండ్రి. మీ దాసుడు సల్మాన్ కూడా మరి బలంగా వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు ప్రభా. తండ్రి మరి తాను చేస్తున్న సేవ పరిచయాలు మీరు దీవించండి ప్రభా. మరి అక్కడి కోసం ప్రయాసం ప్రభా. తను మరి వారి యొక్క ప్రయాసానికి మీరు ప్రతిఫలం అనుగ్రహించవలసిన కోరుతూ వస్తుంది తండ్రి. ఇలాగ మరి ఎన్నో సమస్యలు గుండా చెప్పుకోలేని సమస్యలు గుండా వెళ్తున్న వారి కుటుంబాల కోసం ప్రయాసం ప్రభా. తను మరి ఎంతో మంది ఆర్థికపరమైన అవసరాలు ఉంటున్నారు. ఎంతో మంది మరి ఆత్మీయమైనటువంటి అవసరాలు ఉంటున్నారు ప్రభా. తను వారందరి అవసరాలు మీరే తీర్చండి. మరి ఎంతో మంది వారి యొక్క ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. అందరి కోసం ప్రయాసం ప్రభా. తను మరి మీరే మీ సొంత సమయంలో ప్రతి అవసరాలు మీ మహిమేశ్వర చొప్పున తీర్చవలసి కోరుతూ వస్తున్నాం తండ్రి. ఇలాగున్నప్పుడు మరి ముందున్న దినాల్లో ప్రభా మరి మేము కూడా ఏ రీతిగా పరిచయం జరిగించి రావాల్సిన మీరు ఆలోచించి నడిపించండి. గత దినాల్లో బాప్టిజంలో మీరు గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చినారు. మీ దాసును అద్భుతంగా వాడుకుంటూ వచ్చినారు. అనేక మంది నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇష్ట కృపను దయచేసి వచ్చినారు. మరి ఎవరైతే సాక్ష్యం ఇస్తూ వచ్చినారో వారు మరి ఇంకను ఆత్మలో బలపట్టకు స్థిరపట్టకు వారిని మీరే స్థిరపరుస్తరావాల్సిన కోరుతూ వస్తాం ప్రభా. దాని మరి వారు కూడా త్రొట్టిల్లకుండా మీరే వారిని కాపాడుతరావాల్సిన కోరుతూ వస్తాం ప్రభా. సైతానుడు మరి వారిని ఎత్తుకొని పోకుండా తను మరి మీరే వారిని మరి సంరక్షిస్తరావాల్సిన కోరుతూ వస్తాం ప్రభా. ఇలాగ మరి ప్రతి పరిచర్యను మీరు దీవించండి, తండ్రి సహాయం దయచేయండి ప్రభా. కృపను అనుగ్రహించవలసిన కోరుతూ వస్తాం. మరొకసారి ఈ దినమంతా మా యొక్క పని పాటలన్నింటిలో మీరే తోడుగా నడిపించండి ప్రభా. తండ్రి మరి ఉద్యోగ బాధ్యతలన్నింటిలో మీరే సాయం దయచేయండి. ఇప్పుడు మరి ఈ యొక్క దినం ఎక్కడెక్కడైతే మరి ప్రత్యేకమైన కూడికలు, ఎక్కడెక్కడైతే ప్రార్థన కూడికలు, ఎక్కడెక్కడైతే బైబిల్ స్టడీస్, ఎక్కడెక్కడైతే మరి నీ యొక్క నామంలో చేరువచ్చే ప్రజలందరి కోసం ప్రయాసం ప్రభా. నీ పరిచర్యలు మీరే దీవించండి, మీరే స్థిరపరచండి మా ప్రభా. తండ్రి మరి శత్రు కార్యం మీరే లయపరచండి. ఈ లోకంలో పరిస్థితులు ఎంతో గంభీరంగా ఉంటున్నాయి ప్రభా. తను మరి పాలస్తీనా ఇజ్రాయెల్ కోసం ప్రయాసం ప్రభా. తండ్రి మరి రష్యా యుక్రెయిన్ యుద్ధం కోసం ప్రయాసం ప్రభా.
తండ్రి, మరి మేము కూడా అంత్యదినంలో అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. మీరే మమ్మల్ని భద్రపరిచి స్థిరపరచవలసిన కోరుతూ వస్తుంటారు. మరొకసారి నీ కృపకు కోరుకుంటూ తన వందనం స్తోత్రములతో యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చినటువంటి ప్రార్థన కొరకు లేఖన భాగం కొరకు స్తోత్రం. ప్రకటన 2:10 స్మరణ సంఘానికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తూ వచ్చినారు. ప్రభా నీకు స్తోత్రాలు. సాతానుడు శోధింపబడినట్లు చెరలో వేయింపబోచున్నాడని, ఈ కార్యము ఎప్పటి నుంచో జరుగుతుంది, నేడు కూడా జరుగుతూ ఉంది. దేవుని బిడ్డైనటువంటి వారు నానా రకమైనటువంటి శ్రమలకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది దేవుని పిల్లగా మాకు పరిశోధన, పరీక్ష. ఆ రీతిగా ఈ యొక్క పరీక్షలో విజయవంతంగా సాగిపోవటం కొరకు మీరు కోరినటువంటి నమ్మకత్వమే తండ్రి ఈ పరిస్థితుల్లో జయించడానికి కొరకు మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగున నీ మహిమ కొరకై ఈ భూమి మీద అంతవరకు నీ కొరకు నమ్మకస్తులుగా కృతజ్ఞులుగా నీ మహిమ కొరకు జీవించే భాగ్యమును మీరే ప్రసాదించగలని మేము ప్రార్థన చేస్తున్నాం. బలహీన బలపరిచే దేవా, ఆ రీతిగా వెనకంజ వేసేవని సమకూర్చినటువంటి దేవా, సంఘమును జయించినటువంటి జీవితంతో మీరు కోరుతొచ్చిన జయించడానికి రెండవ మరణం వలన హాని జరగదంటూ వచ్చినావు. అవును తండ్రి, క్రీస్తు యేసు ప్రభువులో మా మరణాన్ని కొట్టేసినావు, జీవాన్ని ఇచ్చినావు. ఆ జీవమును కలిగినటువంటి మేము నీ కొరకు జీవించడమే రెండవ మరణం వలన మా హాని కలగకుండా విజయవంతంగా మీ యొక్క సన్నిధిలో మీరు రాకడలు ఎత్తబడినట్లుగా మమ్మల్ని సంసిద్ధపరుస్తున్నారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగూ నీ మయం కొరకై ఈ దినమంతటి కొరకు మీరే మమ్మల్ని సిద్ధపరచగలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఓ తండ్రి, ఈ దిన సేవ అంతట్లో మీ చిత్తానుసారంగా నడిపించండి. అనుదినము మిమ్మల్ని స్తుతించటం, నీ వాక్యమును ధ్యానించటం, ప్రార్థించటము, వ్యక్తిగతంగా నీ కొరకు ఇతరులతో నీ ప్రేమను గురించి పంచుకోవటం, మా నిత్య జీవితంలో మీరే మమ్మల్ని బలపరిచి నీ కార్యముల కొరకుగా ఆయత్తపరిచి నడిపించవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ఎరుషలేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ భాషతోటి జరుగుతూ వచ్చినటువంటి యుద్ధ పరిస్థితులు నీవే నీ మహిమ కొరకుగా సంపూర్ణ సమాన స్థితిలో తీసుకురండి. శత్రువు తిరిగి ఆ రీతిగా దేవుని ప్రజలతో వైరం పెట్టుకోనకుండా మీరే వారిని మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని కోల్పోయిన నష్టాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి కొరకు మీ కృప చూపించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయకు. ఈ రీతిగా సార్వత్రిక సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఓ
వెనకంజ వేస్తున్నటువంటి 36 క్రైస్తవ దేశాలు మీరు దర్శించి గొప్పైనటువంటి ఉజ్జీవాన్ని మీరు తీసుకురండి. ఓ తండ్రి, కాలిఫోర్నియాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క మంటల యొక్క పరిస్థితిని, లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతాన్ని మీరు దర్శించి నీ మహాకృప చేత వేల మంది బాప్తిస్మాల్లో పాలు పొందుతున్నట్టుగా వింటున్నాం. ఈ విపత్తు ప్రజలు పశ్చాత్తాపడడానికి, పాపము నుంచి విడుదల పొందటానికి కొరకు నీ కలవరి ప్రేమ రక్తము ద్వారా కడగబడి ఒక గొప్ప ఉద్యోగంలో వచ్చినట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున ప్రతి స్థానిక సంఘములో దేవుని బిడ్డలైనటువంటి వారు ఆధ్యాత్మికంగా ఎదుగుట కొరకు, నీ కార్యములో వాడబాటు కొరకు మీరు మాత్రమే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. గత ప్రభుదినమందు నేటి బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చినటువంటి నీ బిడ్డలందరి కొరకు పేరు పైన వందనములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, నీ మహిమ కొరకుగా మీరే వారి యొక్క జీవితకాలం అంతట్లో ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో నీ కొరకు అంతవరకు స్థిరముగా నిలిచినటువంటి వారుగా, వారిలో మీరు పెట్టినటువంటి తలాంతులు, వరాల్ని వారు గుర్తించి నీ కార్యముల కొరకుగా వాడబాటు కొరకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ కృప చూపించండి. అలాగున ఈ దిన సేవ అంతట్లో మీరు సహాయం చేయండి. ఓ ప్రభువా, మీ దయ చూపించమని వేడుకొని చుంటున్నాం. సభలో ప్రార్థనలో పాలు పొందిన ఒక కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రియ ప్రభువా, మీ దాస్ శ్రీనివాస్ బ్రదరు, జయమస్తులు కుమారుల కొరకు ప్రార్థిస్తున్నా. మీ దాసులు పని చేసే స్థలంలో సాక్షిగా మీరు వాడుకోనండి. వారి యొక్క స్వగ్రామంలో కూడా సేవ జరిగినట్లుగా మీరే కార్యం జరిగించండి. దయగల తండ్రి, నీ మహిమార్థమై కుమారుడికి చదువంతట్లో కృపయించి నీ కొరకుగా సాక్షి బిడ్డగా జీవించట కొరకు నీ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. జ్యోతిమ్మ కొరకు, సుబియన్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని ఆత్మీయ సమకూర్చు. పిల్లలు వరును బీటెక్ ఫస్ట్ ఎగ్జామ్స్ రాయడం సిద్ధపడుతున్నాడు. మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. కెనెత్తును జ్ఞాపకం చేసి మంచి ఆరోగ్యములు వచ్చు. అలాగున మీ దాసుల యొక్క తల్లిదండ్రులు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. భూ సమస్యలు మీరు పరిష్కరించండి. తండ్రి, హరిత రత్నం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భంలో మీరు దయచేయమని వేడుకొనిచుంటున్నాం. దయావరమ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృప చేతనే మీ దాసుని మీరు బలపరుస్తున్నారు. తన జీవితంలో మీరు కోరుకున్నటువంటి దైవ సంకల్పాన్ని గుర్తెరిగి ఆ ప్రకారంగా మీరు సేవించడానికి కొరకై మీరే ఏర్పరచుకునే విధానం కొరకై స్తోత్రాలు. నీ పరలోక సంకల్పములు మీ దాసుల ద్వారా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి, సహాయం చేయమని వేడుకొనిచుంటున్నాం. అలాగున ప్రియ ప్రభువా, స్వగ్రామంలో కూడా నీ సంకల్పాన్ని నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి, మీ కనికరం చూపించు, సహాయం చేయి. ఆ రీతిగా మీ దాసుడు సుదీర్ఘ స్తోత్రాలు వినితముతో మాట్లాడు. పిల్ల బ్లెస్సి మెరకలతో కూడా మాట్లాడు నాయన. కుటుంబాన్ని సమాధానపరచుము, ఐక్యపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. మీ దాసుని యొక్క తల్లిగారి కొరకు తోబట్టుగా ప్రార్థిస్తున్నాం. నీ మయమార్థం ఆత్మీయ జీవితంలో నీ బిడ్డలను మీరే వర్ధన చేయండి. నేను కోరుకున్నటువంటి ఆత్మీయ సంపూర్ణతను తీసుకురావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయకు. ఓ ప్రభువా,
మీ కృప చూపించమని వేడుకొనిచుంటున్నాం. మీ దాసుని కొరకు అని యావత్ ప్రాంతాల్లో సాక్షిగా మీరు వాడుకోనండి తండ్రి. వినతమ్మ మరి ఆ రకాలుగా కలతాకలం చేయని వాటన్నిటి నుంచి విడుదల ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, కోమలు యవనస్తు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. నేను దాసరాజుల స్తోత్రాలు తండ్రి. రత్నము కొరకు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగ బాధ్యతలు సాక్షులుగా మీరు వాడుకోనండి. పిల్లల్ని కృపలో వారి చదువులో సహాయం చేయండి. తల్లిని కొరకు ప్రార్థిస్తున్నాం. తోబుట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వారి యొక్క విశ్వాస జీవితంలో నీ కొరకు అంతవరకు బలపరిచి నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున మీ పరలోక సంకల్పం నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, మీ దాసులు లావణ్యమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, వృద్ధాప్యంలో నీ హస్తం తోడుగా వచ్చు. వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యం ప్రసాదించమని మేము ప్రార్థిస్తున్నాం. కోడలు ఇండియాలో గడపడానికి కొరకు కొన్ని దినాలు మరి అనుగ్రహిస్తున్నా నిశ్చితమై తక్కిల ఈ సాటర్డే తండ్రి తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళవలసి ఉంటుండగా ప్రయాణ కొరకు సిద్ధపరచు. పవను వారి యొక్క పిల్లలు ప్రభావ పరిచయం సాయించని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, విద్వాస్తూ కుమారుడు సంతోష్ కోడలు శైలి మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో మీ యొక్క కృపా భద్రత దయచేయండి. నీ సేవ పరిచయంలో మీరే బలపరిచి ద్వారా తెరవు చేసి నీ సేవలు సాయుడు సాయించి ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, ఈ ప్రకారంగా సన్యాసి కొరకు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు, పిల్లలు అంకిత ప్రణిత కొరకు స్తోత్రాలు. యవన కాలంలో నీ బిడ్డ యొక్క ఆత్మీయ జీవితంలో విజయవంతంగా నడిపించండి. వారి చదువులో విజయంతో ముగించుకోవడానికి సాయం చేయండి. ప్రియ ప్రభువా, మీ దాసుని వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు సాక్షులుగా వాడుకోవడమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసులమును గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రసాద్ గారి స్తోత్రాలు. వారి విశ్వాస జీవితంలో నీ మయం కొరకు ఎంతో సాయపడుతున్నారు. మీరే నీ కృపలో బలవంతులుగా చేయండి. నీ కార్యముల కొరకు బలపరిచి వాడుకోరండి. పిల్ల విషయంలో మీరు చేస్తూ వచ్చిన ఉపకారం కొరకు స్తోత్రం. కుమారుడు ప్రవీణ దీన కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డ మంచి ఆరోగ్యములు ఉంచు. ఆరుతిగా ప్రభా, నీ మహిమార్థమై ఇచ్చినటువంటి ఫలమును మీరు కాపాడండి. నీ కృపా భద్రతలో ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డగా ఉద్యోగాల్లో మీ భద్రత ఇచ్చి ప్రార్థిస్తున్నాం. అలా అశ్విని ఆరోగ్యాన్ని కనికరిస్తూ వచ్చిన సంపూర్ణంగా కృపల బలోతులు చేయండి. డేవిడ్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క తండ్రి ప్రయత్నంలో ప్రయాసపడుతుండగా ఎగ్జామ్స్ రాస్తూ మీ కృప ఇచ్చి ఆ రీతిగా ప్రభా చక్కగా మీరు రాపించుము. నీ ఉన్నత ఉద్దేశమును నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ఇలాగున ప్రియ ప్రభా, నీ మహిమార్థమై మీ దాసు తలసినమని గనక తల్లిని కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యములో ఉంచండి. ఆ రీతిగా ప్రియ ప్రభా, తోబుట్టుని జ్ఞాపకం చేసుకుని లోకాన తన యొక్క బీపీ షుగర్ బలహీనతలను బట్టి ప్రభా కలుగునటువంటి ప్రతి పరిస్థితుల్లో నీవే రుజువుపరుచుకొని మంచి ఆరోగ్యంలో ఉంచండి. మీ దాసు మేరీ నైమిస్తులు తయారుపరచండి. పిల్లలు సాధక్ షాలోం ఆర్థిక అభిగారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీవే నీ మహిమ కొరకుగా పిల్లల్ని కాపాడి వారి ప్రతి అవసరం తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. రాజు బ్రదర్ బాప్తమిస్ట్ పిల్లలు సారా సూదర్ స్టీవెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీవే నీ మహిమ కొరకుగా ప్రభా వారి అవసరంతో తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. థామస్ బ్రదర్ అనురాధ వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ముగ్గురు సహోదరులు వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవునట్లుగా మీరు సహాయం చేయండి.
తండ్రి తోబుట్టువులు ఆ రీతిగా మా ప్రభా సుజాతమ్మ గారు రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు తబితా శైలేందరు మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా రూతు రాకేష్ వారిని ప్రేమించి మరియు ఫలం ఇస్తున్నారు. మీకు వదనాలు తండ్రి. రాకేష్ లోను శరీర రక్షణ కార్యం జరిగించండి. రంగయ్య గారి రక్షణ నడిపించండి. మా ప్రభు సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించమని వేడుకొని చూస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభు జయమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న భారాలు భరించండి, సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభు మీ దోసరాలు శ్యామలం గారి స్తోత్రాలు, వారి ముగ్గురు కుమార్తెల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సుకన్య అనిల్ పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగ బాధ్యతలు కూడా మీ కొరకుగా సాక్షులు వాడుకోనండి. సుప్రియ భాస్కర్ పిల్లలు సున్ని వెంకటరావు మనముడు కొరకు ప్రార్థిస్తున్నాం. భాస్కర్ లో వెంకటరావు రక్షణ కార్యం జరిగించు. వారి ఉద్యోగాల్లో మీ కాపుదలు కోరుతున్నాం. మీ దాసుల విశ్వాస జీవితంలో కూడా నీ కొరకుగా సాక్షిగా బలపరిచి వాడుకోనండి తండ్రి. ఆ మాత్రం ఇంకా ధనశ్రీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోను. సుజన్న కుటుంబాన్ని మీరు ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి ప్రభువా, సహాయం చేయండి. ఉదయశ్రీ హెన్రీ వాళ్ళ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలు మీరు కనికరించుము. అభిషేకం లేడియాను మీరు జ్ఞాపకం చేసుకున్నకై నీకు స్తోత్రాలు. ప్రసవమునకు సిద్ధపడుతుండగా ప్రభువా మంచి ఆరోగ్యము నుంచి సామాన్యమైన కానుక కొరకు నీ బిడ్డను సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. అలాగ రేచలు ప్రభువా కెనడాలో ఉంటుండగా నీ బిడ్డ మీరు కాపాడము. తన భవిష్యత్తు విషయంలో పొరపాటు జరగకుండా సహాయం చేయము. మీ దోస్తుల వారి యొక్క సేవా పరిచయంలో ఉద్యోగ బాధలు సాయం చేయండి. దాసు తల్లి గారిని తోబుడిని జ్ఞాపకం చేసుకొని నే కుటుంబం అక్క వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడము. వివేక అవసరం తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువాని గొప్ప కార్యం జరిగించమని వేడుకొని చుట్టున్నాం. మీ దోస్తులు విజయం గారి స్తోత్రాలు 4 జ్ఞాపకం చేసుకోవడము. నీ దోస్తుని యొక్క జీవితంలో మీరు చేస్తూ వచ్చిన కార్యాలన్నిటి కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి మంచి విరామ సమయము ఎలాని సేవించాలో ప్రభా వారికి ఇచ్చిన వెలుగులో నీ కొరకు బలపరిచి వాడుకోనండి. ఆ రీతిగా ప్రభా నీ దోషాలు వారి యొక్క విశ్వాస జీవితంలో నీవే బలపరిచి నీ రాజ్యవ్యాప్తి కొరకు వారి వంతు వారు వాడబడడానికి కొరకు సహాయం చేయండి. పిల్లలు సరిత విజయరాజును మనమని జ్ఞాపకం చేసుకొని కృపలో వారిని భద్రపరచు. సహవాసములో వారిని స్థిరపరచు. నీ కార్యముల కొరకు నీ బిడ్డను వెలిగించు. నీ మయమార్థమైన సాక్షిని పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఫలిభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. యవన కాలంలో నీ కుమారుని కాడిమేటి కొరకు తాను కూడా బాప్తిస్మంలో పాలు పంపులు పొందటానికి కొరకు మీరే తన ఆత్మీయ సిద్ధపరచండి. రాజధానిలో తన ఉద్యోగ విషయంలో భవిష్యత్తు విషయంలో మీరు సహాయం చేయండి. నందభూషణ కొరకు ఆర్థిక హెల్న కొరకు ప్రార్థిస్తున్న ఎలా ఇద్దరు మా ప్రభువా మరి పరీక్షల్లో మీ కృప ఇచ్చి నీ మయమార్థమై చక్కగా మీరు రాపించాలని మేము ప్రార్థిస్తున్నాం. జై మెయిన్స్ మరి ఒక తరుణం రాయటానికి కొరకు అవకాశం విన్నాం ప్రభువా, సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా నందభూషణ్ February 15th తండ్రి సెంట్రల్ 10th ఎగ్జామ్స్ ప్రభా సెంట్రల్ సిలబస్ ఎగ్జామ్ రాయవలసి వచ్చినగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మీ బిడ్డలకు మీ జ్ఞానం ఇచ్చి చక్కగా రాయటానికి అన్ని సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలా మా ప్రభా పిల్లల యొక్క పరీక్షలన్నిటి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దయ చూపించమని వేడుకొని చూస్తున్నాం.
ఓ తండ్రి 119 కీర్తన 9 వచనాల్ని విశ్వాసముతో కోరుతుంటున్నాం, సహాయం చేయండి. ఆ రీతిగా ప్రతి యవనస్తుడి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వీళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలోనూ, వారి యొక్క ఉద్యోగ విషయంలోనూ, భవిష్యత్తు విషయంలోనూ మీరు మాత్రమే సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. వివాహమై సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కనికరించు, నీ గొప్ప కార్యము బిడ్డ జరిగించుకుని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా అనారోగ్య పరిస్థితి వెళ్తున్న బిడ్డగా ప్రార్థిస్తున్నాం. క్రానిక్ హెల్త్ ఇష్యూస్తో ఎంతో మా ప్రభువా కృంగిపోతున్నటువంటి బిడ్డలు మీరు కనికరించండి. వారి మీరు లేవనెత్తండి, వారి అక్కలు తీర్చండి, మీరు సహాయం చేయండి. ఆర్థిక సమస్యలు, డబ్బులు తీసుకొని ఇవ్వకుండా విసిగిస్తున్నటువంటి వ్యక్తుల మీద దర్శించండి. విజయమారి గారికి, వారి కుటుంబానికి ప్రభువా రాంబాబు అనే వ్యక్తి 30 లక్షలు ఇవ్వవలసి ఉంటాడుగా, మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. అలాగున మా ప్రభువా కుటుంబ సమస్యలు వెళ్తున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. మీరే కనికరించినైనా ఒక్కొక్క కుటుంబ పరిస్థితి, విశ్వాసుల బిడ్డల యొక్క గృహాల్లో కూడా సైతానులు ప్రేమగా ఉండకుండా ఎన్నో రకాలుగా కలవరాలు కలిగిస్తున్న మీరు సమాధానపరిచి నీవే నెమ్మదితో నీ బిడ్డలను సేవిస్తాని కొరకు వారిని సమకూరుస్తూ రావలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించమని వందనములు చెల్లిస్తూ లక్షణ కుటుంబానికి, భాగ్యం కుటుంబానికి, శ్రీభాస్కర్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన రాలేపిన బిడ్డలు మీరు కనికరించి ఫిలదెల్ఫియాలో, హాల్వెన్లో, రేహబోత్లో, ప్రగతి, ఆ ప్రకారంగా నిజాంపేట్లో, చుట్టూ సంఘాల్లో ప్రభు, ఇటు గాంధీనగర్, షాపూర్, ఆ ప్రకారంగా తండ్రి హెబ్రోన్ ద్వారా నానా డినామినేషన్స్లో ప్రతి చోట ఉండబడిన నీ బిడ్డలందరి కొరకు పేరు పేరు మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా మీ సహాయం కృపను కోరుకొనిచుంటున్నాం. మీ దాసులందరినీ, పరిశుద్ధులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రాజ్య వ్యాప్తి కొరకు ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి, ఆశీర్వాదం వాడుకొనమని వందనములు చెల్లిస్తూ అయోగ్యుల మానిమిత్తం పరిశుద్ధులు చేయనటువంటి ప్రతి విధమైన మూలిన ప్రార్థనలు కురుస్తుంది. వెలగట్లేం ప్రభువా నీ శాశ్వతమైన ప్రేమను బట్టి మీరు ఇచ్చిన ప్రేమ పరిచర్య, ప్రశస్తమైన ఉదయకాలపు యొక్క నైవేద్యం, ప్రార్థన ధూపముతో దినమంతా మీ రెక్కల కింద మాకు ఆశ్రయము. ఓ ప్రభువా లోకములో దుష్టు నుండి, దుష్టత్వం నుంచి మమ్మల్ని, సంఘాలని మీరు కాపాడుకొనిచు మీరు అక్కడ సిద్ధపరుస్తున్నారు. అలాంటి శ్రేష్ఠ శుభదినం కొరకు సిద్ధపరచు. ఏ ఒక్క దేవుని బిడ్డ విడవబడినటువంటి జీవితంలో ప్రభువా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ సంకల్పాన్ని నెరవేర్చుకుని స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుని హెచ్చించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనతోను సర్వలోకముల సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్.